హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిసెస్ రాక్ స్టార్ 12వ భాగం. రచయిత పరిమి లలిత గారు. ఇంకా ఇక్కడ మౌన్విత ఇంటి నుంచి బయలుదేరి రాకేష్ కోసం వస్తూ ఉంటే వెనకే కొంతమంది రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు తనని. ఈయన ఎక్కడికి వెళ్ళుంటారని అనుకుని వెళ్తున్న తనకి ఎవరో తన వెనకాలే ఉన్నట్టు అనిపించడంతో ఆగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. దాంతో నా ఊహ ఇది అనుకుంటూ ముందుకు వెళ్తుంది. మళ్ళీ తన వెనకే వెళ్తారు రౌడీలు కూడా. మళ్ళీ మౌన్వితకి ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగేసరికి రౌడీలు తనకి కనిపించకుండా దాక్కోవడం చూసి నొసలు చిట్లిస్తూ ఎవరు వీళ్ళు, ఎందుకిలా నా వెనకే వస్తున్నారనుకుంటూ ఒకవేళ ఎవరి మనుషులు వీళ్ళు అని అనుమానం రావడంతో అదే నిజమై ఉంటుంది. నేను వీళ్ళ నుంచి తప్పించుకోవాలి, ఆయన్ని కాపాడుకోవాలనుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది. మౌనిత పరిగెత్తడం చూసిన రౌడీలు రేయ్, అది పారిపోతుందిరా, మనం ఫాలో అవుతున్నట్టు దానికి తెలిసిపోయినట్టుంది అని అంటూ ఆగబే అంటూ మౌన్విత వెనకే పరిగెత్తారు వాళ్ళు కూడా. మౌన్విత వాళ్ళకి దొరకకూడదని పరిగెడుతూనే ఈయన ఎటు వెళ్ళి ఉంటారు, ఎలా అని ఆలోచిస్తూ అప్పుడే మౌన్విత మనసులో ఒక ఆలోచన మెరిసింది. అవును కదా, జీపీఎస్ ద్వారా ఆయన ట్రేస్ చేయొచ్చు కదా అనుకుని వెంటనే జీపీఎస్ ఆన్ చేసి ఫోన్ ద్వారా రాకేష్ ఉన్న ప్లేస్కి అలా పరిగెడుతూ ఉన్న మౌన్వితను రౌడీలు అడ్డగించారు. తన చుట్టూ రౌండప్ చేశారు ఎక్కడికి పోకుండా. దాంతో మౌన్విత వాళ్ళని చూస్తూ ఆయాస పడుతూనే ఏయ్, ఎవర్రా మీరు, ఎందుకిలా నా వెంట పడుతున్నారని అడిగింది. వాళ్ళు తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అహహా అని నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళలో ఒక అతను మౌన్వితను పట్టుకున్నాడు గట్టిగా. తన చేతులు వెనక్కి మర్చి ఇంకో అతను అతని జేబులో ఉన్న కత్తిని బయటకు తీశాడు. అది చూసి మౌన్విత కళ్ళు పెద్దవి చేస్తూ ఏంటి, వీళ్ళు అనుకునే లోపే అతను మౌన్వితను పడవడానికి తన కడుపు దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ రాకేష్ లారీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వీలు పడలేదు. ఆ లారీ రాకేష్ కార్ని గుద్దేసి వెళ్ళిపోయింది. లారీ గుద్దగానే కార్ పల్టీలు కొట్టి అవతలకు పడింది. రాకేష్ రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లోకి పడ్డాడు. ఇక్కడ మౌన్వితను చుట్టుముట్టిన రౌడీలో ఒక అతను తన పొడవటానికి కత్తి తీసి కడుపులో పొడవపోయాడు. మౌన్విత ఒక క్షణం కళ్ళు మూసుకొని ఇదంతా ఆ యువన్ పని. అక్కడ నా భర్తకి ఏ ఆపత్తాలు పెట్టాడో ఏంటో, నా మనసులో ఏదో అలజడి రేగుతోందంటే ఆయనకి ఆయనకి అనుకుంటూ నో అంటూ కళ్ళు తెరిచి ఎదురుగా తనను పొడవబోతున్న రౌడీని తన కాలుతో తన్నింది. అతను పక్కకు పడిపోయాడు. తనను పట్టుకున్న రౌడీలను మోకాలతో వారి డొక్కలు తనేసరికి అమ్మా అంటూ వాళ్ళు కూలబడ్డారు. ఇక తనను వదిలేసి మిగిలిన రౌడీలు అంటూ వస్తుంటే మౌన్విత ఒకసారి చుట్టూ చూసి అక్కడ ఉన్న ఒక లావు కర్ర తీసుకొని అందరి ఇష్టం వచ్చినట్టు చితకబాదింది. అందరూ అమ్మా అయ్యో అంటూ పడిపోయారు. వెంటనే అందరూ అయిపోయారని ఫిక్స్ అయ్యి చేతిలో ఉన్న కర్ర అక్కడే విసిరేసి రౌడీలు తనని పట్టుకున్నప్పుడు కింద పడిన తన ఫోన్ వెతుక్కొని లొకేషన్ ద్వారా రాకేష్ ఉన్న ప్లేస్కి వస్తుంది. ఏంటి ఇక్కడే చూపిస్తోంది కానీ ఇక్కడ ఎవరూ లేరనుకుంటూ రాకేష్ సెల్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ రింగ్ వినిపించడంతో అది ఇక్కడి నుంచే వినిపిస్తోందంటే అనుకుంటూ భయపడుతూ అక్కడ అంతా వెతకసాగింది. ఒక చోట పడిపోయి ఉన్న కార్ కనిపించడంతో మౌన్విత గుండె ఆగినంత పడయింది. అది చూసి భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ వణుకుతున్న కంఠంతో ఏవండి ఏవండి అని పిలుస్తూ కార్ దగ్గరికి వచ్చి చూసింది. అందులో రాకేష్ లేకపోవడంతో మరింత భయానికి లోనే ఏవండి ఎక్కడున్నారని అంటూ గట్టిగా అరుస్తూ అక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా వెతకగా ఏవో మూలుగులు వినిపించడంతో అటువైపుగా ముళ్ళ వైపు చూసింది. అక్కడ రాకేష్ పడిపోయి ఉన్నాడు. ఒళ్ళంతా గాయాలు, ముళ్ళు. ఆ స్థితిలో భర్తను చూసి మౌన్విత గుండె ద్రవించిపోయింది. విలువిల్లాడిపోయింది ఆమె మనసు. వెంటనే మెల్లిగా రాకేష్ దగ్గరికి వచ్చి అతని తలని ఒడిలోకి తీసుకుని ఒంటి మీద ఉన్న ఆ ముళ్ళన్నీ కూడా తీసేసి అయ్యో ఏవండి అని అంటూ ఏడుస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఏదైనా వెహికల్ వస్తుందేమో అని రాకేష్ని పక్కన పడుకోబెట్టి రోడ్డు మీదకి వచ్చి చూస్తుంది. ఎంతసేపటికి ఏది రాకపోవడంతో ఎలా ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తున్న తనకి ఒక మూలగా చిన్న బండి కనిపించింది. అరటిపళ్ళు అవి అమ్ముతారే అలాంటిది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ బండిని తీసుకొని వచ్చి రాకేష్ని దాని మీద పడుకోబెట్టి దారి దొరికేలా చేస్తావు తండ్రి అని మనసులోని దేవుడి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ బండిని తోసుకుంటూ తీసుకెళ్తోంది. రాకేష్ స్పృహలో లేకపోయినా కూడా అంతా గమనిస్తూనే అలా బండి మీద రాకేష్ను మౌన్విత దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకుని వెళ్ళి డాక్టర్ అంటూ వచ్చేసరికి నర్సులు వస్తారు. వారిని చూసి నర్స్ స్ట్రెచర్ తీసుకురండి అంటూ గట్టిగా కంగారుగా చెప్పేసరికి వార్డ్ బాయ్లు స్ట్రెచర్ తెచ్చి దాని మీద రాకేష్ని పడుకోబెట్టి
లోపలికి తీసుకెళ్తారు. వెనకే మౌన్వి కూడా వెళ్తుంది ఏడుస్తూ. డాక్టర్ వచ్చి ఏమైందని అడుగుతాడు. మౌన్వితను డాక్టర్ ఆయన కార్‌కి యాక్సిడెంట్ అయింది. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్నది. ఓహ్! యాక్సిడెంట్ కేసా? పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారని అడుగుతాడు డాక్టర్. నో లేదు డాక్టర్. ముందు ట్రీట్మెంట్ మొదలుపెట్టండి అని చెప్పింది. ఒకసారి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నాడా డాక్టర్. దాంతో మౌనితకి కోపం వచ్చి డాక్టర్ ఆయనెవరో తెలుసా? దేశంలోనే నంబర్ 1 పేరున్న రాక్ స్టార్ రాకేష్ గారన్నది. వాట్? రాకేష్ గారా అని ఆశ్చర్యంతో అడుగుతూ మీరు అని ఆగాడు మౌన్విత వైపు చూస్తూ. నేను ఆయన మిసెస్‌ని. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అయినా ఒక పక్క ప్రాణం పోతుంటే మీరు అని ఏదో అంటున్న మౌన్వితతో ఐ యామ్ సారీ మేడం అని ఐసీయూలోకి తీసుకెళ్లారు. అక్కడ జాహ్నవి కంగారు పడుతూ అయ్యో! మౌన్వి గుడికని వెళ్లి చాలా సేపయింది. తనింకా రాలేదేంటి? ఓ పక్క ఉదయం జరిగిన అపశకునాలు. ఏంటో భయం భయంగా ఉంది. ఎవరికి ఏం జరుగుతుందో అనుకుంటూ బాధపడుతూ ఉన్న తల్లిని అబ్బా! అమ్మా! ఏమీ కాదు నువ్వేం భయపడకంటూ ఓదారుస్తోంది స్వేదిని. ఇదంతా చూస్తున్న యువన్ సంతోషపడిపోతూ ఏడవండి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రారు. ఇన్నాళ్లకి మా పగ తీరబోతోంది అని అన్నాడు. ఇంతలో యువన్ ఫోన్ మోగడంతో కాల్ అటెంప్ట్ చేసి చెప్పు పనైందా అని అడిగాడు. అవతలవాడు సార్ వాడినైతే లేపేశాం కానీ అంటూ నసిగాడా వ్యక్తి. రాకేష్‌ని లేపేశామనే మాట వినేసరికి యవన్ మొహం సంతోషంతో విప్పారింది. అంతలోనే కానీ అనేసరికి నొసలు చిట్లిస్తూ కానీ ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు. అవతల వ్యక్తి సార్ ఆ అమ్మాయిని మట్టుకేం చేయలేకపోయాం. మమ్మల్ని కొట్టి తప్పించుకుందని చెప్పడంతో యువన్ కోపంగా రే దద్దమ్మలారా ఓ ఆడదాన్ని చంపలేక దాని చేతిలో చావు దెబ్బలు తిన్నారా ఆడంగి బెదవల్లారా అది తప్పించుకుంటే వాడిని చూసుంటుందా అని మనసులో అనుకుంటూ కోపంతో చేతిలో ఉన్న ఫోన్ పగలగొట్టాడు. ఛ! ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. నో లేదు అది తప్పించుకుంది కానీ దాని మొగుడిని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ నా ప్లానేంటో దానికి తెలీదు కదా! అయినా వాడి ఆయువు అనంతవాయువులో కలిసిపోయింది కదా! ఇక దాని సంగతి చూడాలి. అంతకన్నా ముందు ఇంకా సేపట్లో వాడి చావు వార్త విని వీళ్ళెలా రియాక్ట్ అవుతారో నేను దగ్గరుండి మరీ చూసుకోవాలి. నా భర్తను నీ నుండి కాపాడుకుంటా అని శపథం చేసిన మౌనిత మొహం ఎలా ఉంటుందో చూడాలి. ఈ విషయం అర్జెంట్‌గా డాడీకి చెప్పాలనుకుంటూ తండ్రికి కాల్ చేశాడు యవన్. కొడుకు నుండి ఫోన్ రావడంతో కాల్ అటెంప్ట్ చేసి చెప్పరా అన్నాడు మహేంద్ర. డాడ్ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ రెండూ ఉన్నాయి. కానీ ముందు ఏం చెప్పమంటావు అన్నాడు. ఏంట్రా గుడ్ న్యూస్ ఏంటి? బ్యాడ్ న్యూస్ ఏంటి? అని అడిగాడు. అబ్బా చెప్తా కదా! ముందు ఏది చెప్పనో చెప్పు అని అడిగాడు మళ్ళీ. ముందు గుడ్ న్యూసే చెప్పు అన్నాడు అసహనంగా. డాడ్ ఈ రోజుతో ఆ రాకేష్ గాడి పీడ విరగడైపోయింది అన్నాడు సంతోషంగా. ఏంట్రా నువ్వనేది? అన్నాడు అరుస్తున్నట్టుగా మహేంద్ర అడుగుతూ. ఎస్ డాడ్. నేను వాడి కార్‌కి బ్రేకులు తీయించాను. పాపం ఆ విషయం వాడికి తెలీక కార్‌లో వెళ్ళాడు. ఆ తర్వాత వాడికి యాక్సిడెంట్ చేయించేశాను. ఐ మీన్ లారీతో గుద్దించేశా. వాడు స్పాట్‌లోనే ఇక వాడి పెళ్ళాన్ని కూడా లేపేద్దామని దాని ముందు కావాలనే వాడిని ఏదో చేయబోతున్నట్టు ఫేస్ పెట్టి నవ్వాను. దాంతో అది చూసి మళ్ళీ నేను దాని మొగుడిని ఏదైనా ప్లాన్ చేయడానికి వేశానేమో అనుకుని హడావిడిగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇంటికి రాకుండా అసలు ఈ భూమి మీద లేకుండా చేయడానికి మన మనుషులతో దాని మీద అటాక్ చేసి చంపేలా ప్లాన్ చేశా. బట్ అది అందరిని చితకబాది తప్పించుకుందన్నాడు. రేయ్! అది ఒకవేళ మన గురించి దాని మామ వాళ్ళకి చెప్తుందేమో అన్నాడు అనుమానంగా. నో డాడ్ దాని దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు కనుక అదీ కాక ఒకవేళ చెప్పినా ఎవరు నమ్మరు. నమ్మినా మనల్ని ఏం చేయలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే కన్న కొడుకు ప్రాణాలతో లేడని తెలిస్తే వాళ్ళ గుండె పగిలి చస్తారు. లేదా బ్రతికున్న నాలుగు జీవోత్సవాలుగా ఉంటారు. ఇక వాడి పెళ్ళాం కట్టుకున్న భర్త లేడు. తనను కాపాడుకోలేకపోయానని తన అశ్రద్ధ వల్లే చనిపోయాడని అది పిచ్చిదవుతుంది. లేదా వారితో పాటే సతీ సహగమనం అవుతుంది. సో ఎటు చూసినా కూడా మనకొచ్చే నష్టమేమీ లేదన్నాడు యువన్. కొడుకు మాటలు విని రేయ్! నువ్వు దాని గురించి చెప్పిందాన్ని బట్టి అది మామూలుది కాదనిపిస్తోంది. ఇక ఇంతవరకు వాడి చావు వార్త బయటకు రాలేదంటే ఖచ్చితంగా అది వాడిని కాపాడి ఉంటుంది. ఒకవేళ అదే కనుక జరిగితే మన పని ఔట్. ముందు అది ఎక్కడుంది ఏంటనేది కనుక్కో. అలాగే ఇంకోసారి మన వాళ్ళని వాడు చచ్చాడా లేదా అని చూడమని. ఒకవేళ కొన ఊపిరితో ఉన్నా మనకి ప్రాబ్లమ్. అందుకే ఆ ఊపిరి కూడా ఆపేయమని చెప్పు అన్నాడు. ఇక్కడ అయ్యో! మామూలుగా రాలేదు. ఉదయమనగా వెళ్ళిన మీ అన్న కూడా రాలేదు. నాకెందుకో కంగారుగా ఉంది స్వేదిని. నా కాళ్ళు చేతులు ఆడట్లేదన్నది భయపడుతూ. అమ్మా! ఏమీ కాదు అన్నకి. వదిన గుడికే కదా వెళ్ళింది. ఒకవేళ అక్కడ రద్దీ ఉండుంటుంది. అందుకే లేట్ అంటూ చెప్తున్నా కూడా తనకి లోలోపలే కంగారుగా ఉంటుంది స్వేదిని. గోవిందంకి ఫోన్ చేసి విషయమంతా చెప్పడంతో గోవిందం ప్రసాదంలో ఇంటికొస్తారు. ఏంటి ఏమైందని అడుగుతాడు గోవిందం స్వేదిని ఉద్దేశించి. ఉదయం అన్నయ్య బయటకు వెళ్తున్నప్పుడు కాలు స్లిప్ అవ్వడం, గుమ్మడికాయ కింద పడటం చెప్పి అది మంచిది కాదు బయటకు వెళ్ళొద్దని చెప్పినా కూడా అన్నయ్య వెళ్ళాడు. వదినకు కూడా భయమేసి గుడికి వెళ్తున్నాను వెళ్ళింది కానీ ఎవరూ కూడా ఇంతవరకు రాలేదు. అమ్మేమో భయపడుతోందని చెప్పింది. గోవిందం అనుమానంగా యవన్ ఉన్నాడని అడిగాడు. పైన తన గదిలో ఉన్నాడని చెప్పింది. సంథింగ్ ఈజ్ రాంగ్ ప్రసాదం. నాకేదో అనుమానంగా ఉందన్నాడు గోవిందం చిన్నగా. నాకదే డౌట్‌గా ఉందిరా అని అన్నాడు ప్రసాదం. ఇక్కడ హాస్పిటల్‌లో ఏడుస్తూ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆయనకేం కాకూడదు అని అనుకుంటూ.
ఈలోగా డాక్టర్ రావడంతో డాక్టర్ ఆయనకి ఎలా ఉంది అని అడిగింది. ఇప్పుడే ఏం చెప్పలేను మేడం. ఒక చిన్న సర్జరీ చేయాలి. ఎందుకంటే ముళ్ళు బాగా లోపలికి దిగిపోయాయి. మీరు తీసినా కూడా కొన్ని లోపలే ఉండిపోయాయి. అలాగే కార్ గ్లాస్ కూడా భుజంలో దిగింది. సో, సర్జరీ చేశాక తీసేయొచ్చు. కానీ బ్లడ్ బాగా పోయింది. అంతేకాకుండా తన తలకు కూడా పెద్ద గాయమే అయింది. మీరు ఫార్మాలిటీస్ అవి పూర్తి చేసి సైన్ చేయండి. మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని వెళ్లారు డాక్టర్. కాసేపటికి రాకేష్‌కి సర్జరీ మొదలుపెట్టారు. అప్పుడే మౌన్వితకి జాహ్నవి వాళ్ళు గుర్తుకొచ్చి, అయ్యో! నేను అత్తయ్య వాళ్ళకి ఏం చెప్పలేదు. కంగారు పడుతూ ఉంటారు. ఆయన కోసం గుడికి వెళ్లి ఇంతసేపు రాలేదని నా కోసం కూడా అనుకుంటూ స్వేదినికి ఫోన్ చేసింది మౌన్విత. స్వేదిని ఫోన్ మోగుతుండడంతో ఎవరా అని చూసింది. స్క్రీన్ మీద వదిన అని కనిపించేసరికి ఆనందపడిపోతూ, మా వదిన, వదిన కాల్ చేసిందమ్మా అని అంటూ లిఫ్ట్ చేసి, హలో వదిన ఎక్కడున్నావు నువ్వు? ఉదయం అనగా వెళ్ళావు గుడికి. ఇంతవరకు రాలేదు. ఇటు అన్నయ్య కూడా ఉదయం అనగా వెళ్ళాడు. వాడు కూడా రాలేదు. ఇక్కడ మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా అంటూ మాట్లాడింది. స్వేదిని, ముందు నేను చెప్పేది విను. నేను హాస్పిటల్‌లో ఉన్నాననడంతో స్వేదిని అరుస్తున్నట్టుగా గట్టిగా మాట్లాడుతూ, ఏంటి హాస్పిటల్‌లోనా? ఏమైంది వదినా? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావా? అని అడిగి, ఎందుకు హాస్పిటల్‌లో ఉన్నావని అడిగింది మళ్ళీ. స్వేదిని, నేను బానే ఉన్నాను కానీ ఆయన అదే మీ అన్నయ్య అంటూ ఏడుస్తూ, ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్‌కి తీసుకొచ్చాను. నాకు భయంగా ఉంది స్వేదిని. మీరంతా తొందరగా రండి అని అన్నది మౌన్విత. ఏంటి వదిన అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు? ఎలా? ఇప్పుడెలా ఉన్నాడంటూ ఏడుస్తూ అడుగుతున్న స్వేదిని మాటలు విని జాహ్నవి, ఏంటి నా బిడ్డకి యాక్సిడెంట్ అయిందా? అయ్యో! అని కృంగదప్పింది. అది చూసి స్వేదిని కంగారు పడుతూ, వదిన ఏ హాస్పిటల్ అని అడుగుతుంది. మౌనిత చెప్పింది. సరే వదిన మేమొస్తాం. అమ్మ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని కృంగదప్పింది వదిన అని చెప్తుంది. అయ్యో! అత్తయ్య, స్వేది, అత్తయ్య జాగ్రత్త. ఇక్కడికి తీసుకురండి అనగానే, వదిన నువ్వు కంగారు పడకు. అమ్మకేం కాదు. స్పృహ తప్పింది అంతే. అన్నయ్య జాగ్రత్త అని చెప్పి ఫోన్‌ని కట్ చేసింది. ఇంకా వాడి చావు వార్త రాలేదు. ఏం జరుగుతుందో అనుకుంటూ కిందకొచ్చిన యువన్ అంతా విని స్టన్ అయ్యి టాబ్లెట్ అంటే అది వాడిని కాపాడేసిందా? దానికి ఎలా తెలిసింది? ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అనుకుంటూ ఏవీ ఎరగనట్టు అయ్యో! స్వేదిని ఏమైంది? ఆంటీకి ఇప్పుడు నువ్వు ఫోన్‌లో మాట్లాడటం విన్నాను. వాడికి ఎలా జరిగింది యాక్సిడెంట్? అయ్యో! పదండి హాస్పిటల్‌కి వెళ్దాం అని అన్నాడు బాధపడుతూ. ముందు అమ్మ సంగతి చూద్దాం. యవన్ అని గోవిందం వైపు చూస్తుంది. గోవిందం గ్లాస్‌తో వాటర్ తెచ్చి జాహ్నవి ముఖం మీద చల్లడంతో మెల్లిగా కళ్ళు తెరిచి నా బిడ్డ రాకేష్ అంటూ ఏడుస్తుంది. ఈలోగా నీలందరొచ్చి అక్కడ ఉన్న వాతావరణం చూసి, ఏంటి ఏమైంది? జాను నువ్వేంటి ఎలా ఉన్నావు? అని అడిగాడు కంగారుగా. స్వేదిని విషయమంతా చెప్పింది. నా కూతురు మాటలు విని నీలందర్ కూడా చతికిలబడ్డాడు. సోఫాలో అయ్యో అంకుల్ వాడికేం కాదు పదండి ముందు మనం హాస్పిటల్‌కి వెళ్దాం. అక్కడ మౌని ఒక్కతే ఉంది. భయపడుతూ అంటూ లేవదీశాడు గోవిందం. అందరూ హాస్పిటల్‌కొచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్ దగ్గర నించొని ఏడుస్తూ ఉంది మౌని. అమ్మ మౌని అంటూ జాహ్నవి వాళ్ళని పిలిచేసరికి వాళ్ళని చూసి అత్తయ్య అంటూ ఏడుస్తూ వచ్చి పట్టుకుంది. ఊరుకోమ్మ ఊరుకో అంటూ తన బాధ పైకి కనిపించనివ్వకుండా కోడల్ని ఓదార్చుతుంది. ఇంతలో నర్స్ వచ్చి అర్జెంట్‌గా బ్లడ్ కావాలని బ్లడ్ గ్రూప్ చెప్పింది. సిస్టర్ నా బ్లడ్ గ్రూప్ అదే. నేను ఇస్తానంటూ వెళ్ళాడు గౌరవ్. కాసేపటికి డాక్టర్ వచ్చి షీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్. కాసేపు ఆగి రూమ్‌కి షిఫ్ట్ చేస్తారు. మీరెళ్లి చూడొచ్చని చెప్తారు. థాంక్స్ డాక్టర్ అని కృతజ్ఞతలు చెప్తుంది మౌనిక. మౌన్విత మాటలకి డాక్టర్ నవ్వేస్తూ, మీరు థాంక్స్ నా ఒక్కడికే కాదు మేడం. సమయానికి బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి కూడా అనడంతో మౌన్విత రూమ్‌లో ఉన్న గోవిందం దగ్గరికి వెళ్ళింది. మౌన్వితను చూసి గోవిందం నవ్వుతూ, అమ్మా చెల్లెమ్మ ఇప్పుడు థాంక్స్‌లు అవి పెట్టుకోకు తల్లి. అవి నాకు అరగవు కూడా. కావాలంటే కాస్త ఏదైనా ఎనర్జీ డ్రింక్ తెచ్చివ్వు అన్నాడు. మరవైతే అరుగుతాయా అన్నయ్య అన్నది నవ్వుతూ, ఆహా శుభ్రంగా. అన్నయ్య నీ మేలు అబ్బా చెల్లెమ్మ అన్నాడు గోవిందం తలపట్టుకొని. నీ వేషాలు తెలుసులే. నీరసంగా ఉంటుందని నీకు తెలిసే ఇదిగో జ్యూస్ తెచ్చా అంటూ జ్యూస్ గ్లాస్ అందించింది. తర్వాత రాకేష్‌ని రూమ్‌కి షిఫ్ట్ చేశారు. అందరూ వెళ్లి చూశారు. జాహ్నవి కొడుకులను అలా చూసి తట్టుకోలేకపోతోంది. తనని రానన్నా కూడా బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్లారు స్వేదిని వాళ్ళు. ఇంకక్కడ మౌనిత, యవన్‌లు మాత్రమే ఉన్నారు. మౌనిత రాకేష్ దగ్గర కూర్చొనుంది. యవన్ తన తండ్రికి ఫోన్ చేశాడు. రూమ్‌లో ఉన్న మౌనిత దగ్గరకు యవన్ వచ్చి వెకిలిగా నవ్వుతూ, రాకేష్ కాన్షియస్‌లో లేడని, ఏంటి బేబీ వాడిని కాపాడుతున్నా అని తెగ సంతోషపడిపోతున్నట్టున్నావు అన్నాడు డోర్ దగ్గర నించొని. హ్మ్. సంతోషపడు. ఈ కాసేపే కదా! కానీ తర్వాత నీ సంతోషం ఎక్కువ సేపు ఉండదు కదా! క్యారీ ఆన్ అన్నాడు యువన్ నిదానంగా, వెటకారంగా. రాకేష్ దగ్గర బాధగా కూర్చున్న మౌన్విత యువన్ మాటలు విని దిగ్గున తలెత్తి కోపంతో లేచి యువన్ దగ్గరికొచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకొని, రేయ్ దుర్మార్గుడా! ఇది నీ పనని నాకు తెలుసు. నా భర్తను చంపాలని యాక్సిడెంట్ చేయించావు. నాకు అనుమానం వచ్చే బయటికి వెళ్ళేలా చేసి నా మీద నేను వెళ్ళాక నీ మనుషులతో అటాక్ చేయించావు. కానీ ఏమైంది? మా ఇద్దరిని ఒకే టైంలో చంపాలనుకుని నీ ప్లాన్ బెడిసి కొట్టింది. నా భర్త నేను కాపాడుకోగలిగాను. అదే ఆయనకి ఏదైనా అయ్యుంటే
నేను ప్రాణాలతో ఉండనిచ్చేదాన్నే కాదు. అయినా ఇప్పుడు మట్టుకు నిన్ను వదిలిపెడతా అని అనుకుంటున్నావా? లేదు. ఆయన కోలుకున్న మరుక్షణం నుంచి నీకు నేనేంటో చూపిస్తా. నేను నీకు ముందే చెప్పాను. నా భర్తను నేను నీ నుండి కాపాడుకుంటానని కాపాడుకున్నాను కూడా. ఇన్నాళ్ళు నీ గురించి తెలియక గుడ్డిగా నమ్మారు నా వాళ్ళంతా. నువ్వాయనతో స్నేహం చేస్తున్నట్టు నమ్మిస్తూ తడిగుడ్డతో గొంతుకొస్తున్నావంటూ యవన్‌తో అంటున్న ప్రతి మాట కూడా రాకేష్ వింటూనే ఉన్నాడు. కారణం అప్పటికే అతనికి స్పృహ వచ్చింది కాబట్టి. కానీ ఆ విషయం వాళ్ళకి తెలీదు. రోజులు లెక్క పెట్టుకోండి. ఇంకోసారి కనుక ఇంకోసారి చేసే ఛాన్స్ కూడా మీకివ్వనులే. మిస్టర్ యవన్ నీ తండ్రితో చెప్పు అని అంటున్న మౌన్విత గొంతు పట్టుకొని ఏంటే చెప్పేది అంటూ అక్కడికొచ్చాడు యవన్ తండ్రి మహేందర్. అసలు వాడినెప్పుడో లేపేసేవాడిని. కానీ నా కొడుకు నీ మీద మోసపడ్డాడని వాడి చావు వెనక్కి వెళ్ళింది. కానీ నువ్వు మా గురించి అన్నీ తెలుసుకొని పెద్ద వీరవంతలాగా ఫీలయిపోయి ఏవేవో సాహసాలు చేస్తున్నావు. నలుగురు ఆడంగులను వెళ్ళి కొట్టినంత మాత్రాన నువ్వు వీరవనితలాగా ఫీలవుతున్నావా? నీ భర్తను కాపాడుకుంటే వాడు బ్రతికిపోతాడా? లేదు చస్తాడు. వాడి చావు మా చేతుల్లోనే రాసిపెట్టుంది. ప్రతిసారి ఎలా కాపాడుకుంటావే అని అంటూనే మౌనిత గొంతు నొక్కుతుంటే శ్వాస ఆడట్లేదు తనకి. ఎలా అయినా మహేందర్ చేతుల్లో నుంచి తనని విడిపించుకోవాలని ట్రై చేసింది కానీ అది కుదరకపోవడంతో తన కాలుతో మహేందర్ కడుపులోకి తనడంతో మౌనితను వదిలేశాడు. అమ్మా అంటూ మౌనిత ఒక క్షణం ఊపిరి గట్టిగా తీసుకొని కోపంగా చూడండి మీరు వయసులో పెద్దవారు కానీ ఏం లాభం? పెద్దరికం వయసులో ఉంటే సరిపోదు బుద్ధిలో కూడా ఉండాలి. ఇక మీతో నాకు అనవసరం. మీరేం చేస్తారో చేసుకోండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదా ఏం చేస్తారో నాకే తెలియదంటూ చూపుడు వేలు బయటికి చూపించింది. చూస్తానే చూస్తాను. నా శత్రువులను నువ్వెలా కాపాడతావో, నా కొడుకును కట్టిన నువ్వు ఎలా నిన్ను కాపాడుకుంటావో చూస్తానంటూ రారా అని కొడుకు లాక్కుపోయాడు. అంతా విన్న రాకేష్ తన మనసులో అంటే వీళ్ళు నా కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చారా? మారామంటే స్నేహం చేస్తూనే వెన్నుపోటు పొడవాలని చూస్తారా? నాకు ఆ అలవాట్లన్నీ వీడే కావాలని చేశాడా? ఎంత నీచులు వీళ్ళు! వదలనురా వదలను. నీ అబ్బా కొడుకులిద్దరిని ఎవ్వరిని వదలను. నీ ప్రాణాలు తెగించినను మాత్రమే కాదు మౌని. నా కుటుంబం మొత్తం కాపాడి వీళ్ళ గురించి నాకు తెలిసేలా చేశావు. మౌన్వి, ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియక నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. నువ్వు కొట్టినందుకు నీపై కోపం పగ పెంచుకొని నీ జీవితం నాశనం చేయాలని నేను పెళ్లి చేసుకున్నాను. నిన్ను నా ఇంట్లో పని మనిషిగా చూశాను. అనరాని మాటలు అన్నాను. నిన్ను అయినా కూడా కాని దానికి కొట్టాను. నీ మొహం మీద కాఫీ పూసాను. ఛీ! ఇవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. 7 అడుగులు నడిచి 7 జన్మల తోడుంటా అని చెప్పి 7 జన్మలకు సరిపడ నరకం అనుభవించావు. నన్ను క్షమించు మౌన్వి. నేను మారాను. నా కళ్ళు ఉన్న అహం, కోపం, ద్వేషం అనే గంతలు తొలగి నా కళ్ళు తెరిపించావు. కానీ మౌన్వి, ఒకవేళ మనకు గొడవై ఉండకపోతే దేవత లాంటి నువ్వు భార్యగా నా జీవితంలోకి వచ్చేదానివే కావేమో. ఐ లవ్ యూ మౌన్వి. జీవితాంతం నీకు తోడుంటాను. ఈ క్షణం నుండి మనమిద్దరం కాదు ఒక్కరం. రేయ్ యవన్! స్నేహంగా ఉంటూనే ఇంత ద్రోహం చేస్తావని బాధపడుతూ ఉన్నాడు. అక్కడ జాహ్నవి ఇంటికొచ్చిన దగ్గర నుంచి దేవుని దగ్గర కూర్చొని వేడుకుంటూ అరచేతిలో హారతిస్తోంది ఏడుస్తూ. అది చూసిన స్వేదిని నీలందర్లు అదేంటని వారిస్తే జాహ్నవి నాకెవరు అడ్డు చెప్పొద్దని చెప్పింది గట్టిగా హాస్పిటల్లో. ఈలోగా మౌన్విత రాకేష్ దగ్గరికి వచ్చి తనకి స్పృహ రావడం చూసి ఆనందంతో ఏవండి మీరు బానే ఉన్నారు కదా అంటూ భర్త నుదురుని ప్రేమతో చుంబించింది. ఆ ప్రేమను ఆస్వాదిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు రాకేష్. మౌన్విత ఏవండి మీకిలా అయ్యేసరికి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? భయపడ్డామో తెలుసా? అత్తయ్య గారు పాపం మీకు యాక్సిడెంట్ అయిందని వినగానే స్పృహ తప్పాడు అంటూ గలగలా మాట్లాడుతున్న భార్య వైపే చూస్తున్న రాకేష్‌కి తన నుదురున అయిన గాయం కనిపిస్తుంది. అది చూసి మౌన్వి ఆ తలకి ఏంటి గాయం అని అడిగాడు మెల్లిగా. రౌడీలు తనను చంపాలని చూసినప్పుడు వాళ్ళని కొడుతున్నప్పుడైన గాయం అది. కానీ భర్త గురించి ఆలోచిస్తూ తనకి గాయమైందని కూడా చూసుకోలేదు. ఇప్పుడు రాకేష్ చెప్పడంతో అప్పుడు చూసుకుంది మౌన్విత. తన నుదురు మీద ఉన్న గాయాన్ని చూసి చేత్తో తడివి ఇప్పుడు తెలుస్తోంది ఆ గాయం తాలూకు నొప్పి. కానీ తనకి భర్త తనతో మొదటిసారిగా ప్రేమగా మాట్లాడడంతో ఆ నొప్పి తెలియటం లేదు. ఇంతలో నర్సు వచ్చి రాకేష్‌కి ఇంజెక్షన్ చేస్తుంటే రాకేష్ మౌనితకి గాయమైందని అది చూడమని చెప్పాడు నిదానంగా. నర్స్ మౌనికి గాయానికి మందు రాసి ఇంజెక్షన్ చేసి కట్టుకట్టింది. అప్పుడే గోవిందం, ప్రసాదాలు అక్కడికొచ్చి సార్ ఇప్పుడెలా ఉంది అని అంటూ పలకరిస్తుంటే రేయ్ సారేంట్రా సార్ కాల్ మీ రాకేష్ అన్నాడు కోపంగా. రాకేష్ మాటలు విని గోవిందం, ప్రసాదం వాళ్ళు ఆశ్చర్యపోతూ రేయ్ వీడిలో సడన్‌గా ఏంట్రా ఈ చేంజ్ అనుకుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటుంటే మీ మొహాలేం చూసుకుంటార్రా? కాస్త ఆ ఫేసులో ఎక్స్‌ప్రెషన్స్‌ని మార్చండి చూడలేక చస్తున్నా. కోతి మొహాల్లారా అన్న రాకేష్ మాటలు విని ఆనందంతో రేయ్ రాకేష్ ఇది నిజమేనా అన్నారిద్దరూ ఒకేసారి. నిజమే. ఐ యామ్ సారీరా. మిమ్మల్ని కూడా నా ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను. ఇక నుండి నో సార్ ఓన్లీ రాకేష్ అని మాత్రమే పిలవండన్నాడు. హమ్మయ్య! అయితే ఆఫీసులో సార్ అని కాకుండా రేయ్ రాకేష్ అని పిలవచ్చన్నమాట అన్నాడు ప్రసాదం. ఆఫీసులో అలా పిలిస్తే పుచ్చు పగిలిపోద్దన్నాడు కోపంగా ప్రసాదం వంక చూస్తూ. ఆ అంటూ ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టిన ప్రసాదంతో
అంటే ఆఫీస్‌లో నలుగురు ఉన్నప్పుడు సార్ అని పిలవండి. ఇక కప్పలా తెరిచినా ఆ నోరు మీ కప్పలు దూస్తాయి అని అన్నాడు రాకేష్. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి రాకేష్‌కి యువన్ గురించి తెలిసింది. అలాగే మౌన్మిత ప్రేమ అర్థమైంది. మరి, మరి రాకేష్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొనున్నాడు? మౌన్మితని భార్యగా అంగీకరిస్తాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.